వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి రవి హెచ్చరించారు. టీజీ వెంకటేష్ కుటుంబం రాజకీయాల్లోకి రాకముందే ప్రజాసేవ చేస్తోందని, కర్నూలు అభివృద్ధికి ఎంతో కృషి చేసిందన్నారు. మంత్రి టీజీ భరత్ పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుంటే ఓర్వలేక వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలు మానుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అందరికీ నమస్కారం. నిన్న కర్నూలు నగరంలో కొన్ని పిచ్చి కుక్కలు శరీరవిహారం చేసినాయని తెలిసింది. ఎందుకయ్యా పిచ్చి కుక్కలు శరీరవిహారం చేసినాయంటే, ఆ పిచ్చి కుక్కలు ఏవేవని అడిగితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డి తదితర నాయకులు రోడ్లపైకి వచ్చి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డుపైకి వచ్చి పిచ్చి కుక్కల మాదిరి భౌభౌ అని అరిచేసి వెళ్ళిపోవడం జరిగింది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నిన్న కొన్ని విషయాలు మాట్లాడుతూ, సారీ సార్, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కాదు, ఫస్ట్ బైరెడ్డి అనే పదం తీసేసి నువ్వు బయటికి వస్తే నువ్వు కుక్క కన్నా హీనమైన వ్యక్తివి. నువ్వు బైరెడ్డి పేరు లేకపోతే నిన్ను రోడ్డును పోయే పిచ్చి కుక్కలు కూడా దేకవు. దయచేసి నువ్వు మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడితే నీకు మంచిది, సమాజానికి మంచిది. నిన్న మాట్లాడుతూ మంత్రి టీజీ భరత్ గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. ఏమని మాట్లాడతాడంటే, మంత్రి టీజీ భరత్ గారికి మొదటిసారి ఎమ్మెల్యే గెలిచినాడు. ఎమ్మెల్యే గెలిస్తే యువకుడు మంత్రి పదవి ఇస్తే దాన్ని మంత్రి పదవిని అభివృద్ధికి, సంక్షేమం కోసం వాడకుండా రాజకీయాల కోసం వాడుకుంటున్నాడని పిచ్చివాగుడు వాగావు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మంత్రి టీజీ భరత్ గారి గురించి నీకేం తెలుసు? మంత్రి టీజీ భరత్ గారు పరిశ్రమల శాఖ మంత్రిగా 2 సంవత్సరాలు ఈ రోజుకు దాటింది. ఈ 2 సంవత్సరాలలో మంత్రి టీజీ భరత్ గారి పక్కలే ఉంటూ అనుక్షణం ఆయనను మేము అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. ఏ ఒక్క రోజు కూడా తినడానికి టైం కూడా లేకుండా పరిశ్రమల కోసం, యువత, విద్యార్థి, నిరుద్యోగ యువత కోసము పరిశ్రమలు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి రాష్ట్రాలు, దేశాలు పట్టుకొని కుటుంబాన్ని వదిలేసి తిరుగుతూ ఉంటే, ఆయన పరిశ్రమలు తీసుకొస్తూ ఉంటే, ఆయన చేసే అభివృద్ధి నువ్వు తట్టుకోలేక, మీ పార్టీ నాయకులు తట్టుకోలేక ఈరోజు ఆయన పైన ఒక నిందారోపణ చేస్తూ మంత్రి టీజీ భరత్ గారు రాజకీయం కోసం మాత్రం వాడుకుంటున్నాడని నువ్వు మాట్లాడడం జరిగింది. అసలు మంత్రి టీజీ భరత్ గారు ఏమేమి ఫ్యాక్టరీలు ఓరోకల్కి తీసుకొచ్చారో తెలుసా నీకు? చెప్తా, ఒకసారి విను, నువ్వు చూస్తూ ఉంటావు తర్వాత కూడా. జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, డ్రోన్ హబ్, ఎస్బీ ఎనర్జీ, సిగాచి ఇండస్ట్రీస్, విరూపాక్ష ఆర్గానిక్స్, మెటాలిక్ మినరల్స్, శ్రీమాత్రే ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంకా ఎన్నో ఇండస్ట్రీసు, ఇంకా వచ్చే ఇండస్ట్రీస్ ఉన్నాయి. పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. వీటి వల్ల కొన్ని వేల మంది నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు దొరుకుతూ ఉన్నాయి. అంతేకాదు, నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న పాండ్యం నియోజకవర్గంలో ఓరోకల్కి ఇండస్ట్రీస్కి వస్తుండడం వల్ల ఎక్కడ నీ ఉనికి కోల్పోయి అక్కడ లోకల్ ఉన్న గౌరవ వెంకటరెడ్డి కుటుంబానికి, మంత్రి టీజీ భరత్ గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే అక్కుసతో ఈరోజు టీజీ భరత్ గారి పైన నువ్వు అవాకులు చెవాకులు పేలుస్తూ ఉన్నావు. అంతేకాకుండా నిన్న మాట్లాడుతూ కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్న మొన్న చేసిన వాక్యాలకు నిరసనగా నిన్న ఒక ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. నువ్వు ఎవరి పక్షానైతే ఈరోజు నిన్న ధర్నా చేశావో ఆ వ్యక్తి గురించి నీకు తెలుసా? గతంలో నీ మనిషిని కొట్టి నీ దగ్గరికి వస్తే నిన్నేమన్నాడో తెలుసా? అబ్బాయి బాలు అనే వ్యక్తి ఏమన్నాడో తెలుసా నిన్ను? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కానీ కాకపోతే ఎవరికైనా చెప్పుకో అని ఆ రోజు నిన్నంటే ఆ రోజు నువ్వు ముడుచుకొని కూర్చున్నావు. ఈరోజు బీ క్యాంప్ సంస్కృత పార్క్ దగ్గరికి వెళ్తే బాలు అనే వ్యక్తి గురించి ఎంతోమంది తల్లులు, మహిళలు, ఆడబిడ్డలు, అమ్మాయిలు, చాలామంది ఉద్యోగస్తులు బాలు గురించి చెప్తా ఉన్నారు. సార్, ఇక్కడ మాకు చాలా ప్రాబ్లమాటిక్ అయిపోయింది, వాడి వల్ల మాకు చాలా ఇబ్బంది అయింది, మా ఆడపిల్లలు రోడ్లపైన తిరగలేకపోతున్నారు, మా పిల్లలు రోడ్లపైన తిరగలేకపోతా ఉన్నారు,
ఇక్కడ మా పిల్లల్ని ఏదైనా ఆటలు ఆడుకునేదానికి పార్కుకు తీసుకొస్తే గంజాయి అలవాటు చేస్తూ ఉన్నాడు, సారాయి అలవాటు చేస్తూ ఉన్నాడు, వీడి వల్ల మాకు చాలా ప్రాబ్లం అయిపోయిందని ఎన్నో ఎఫ్ఐఆర్లు ఎన్నో కేసులు పెట్టి వాడిపైన ఎఫ్ఐఆర్లు అయితే అటువంటి వాడి గురించి నువ్వు వచ్చి ఈరోజు మాట్లాడేది? అటువంటి నీచప్ క్యారెక్టర్ ఉన్న వాడి గురించి మాట్లాడే నువ్వు ఈరోజు మా మంత్రి గారి గురించి మాట్లాడతావా? ఓ సారీ, వాడిది ఎంత నీచప్ క్యారెక్టర్, నీది కూడా అంతకంటే ఘోరమైన నీచప్ క్యారెక్టర్. ఎందుకంటే నువ్వు 20 ఏళ్ల వయసులోనే మర్డర్ చేసిన వాడివి.